ఇక సుత్తి లేకుండా డైరెక్ట్ మనం క్లాస్కి అయితే వెళ్ళిపోదాం. మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ రావాలన్నా, మ్యాథ్స్లో మీరు అది అవరోధించాలన్నా మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే నంబర్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. నంబర్ సిస్టమ్ ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి? నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ నేర్చుకోవాలి మీరు ఫస్ట్. ఈ నంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్ అయ్యారనుకో మిగతా చాప్టర్కి హెల్ప్ఫుల్ అవుతుంది. మిగతా చాప్టర్లు ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ నంబర్స్ రావాలి. ఇక మళ్ళీ మనకు కొన్ని బేసిక్స్ ఉంటాయి. మ్యాథ్స్ రావాలంటే కొన్ని బేసిక్స్ ఏవేవి నేర్చుకోవాలి మీరు ఫస్ట్ టేబుల్స్ రావాలి మీకు. టేబుల్స్ ఖచ్చితంగా 20 టేబుల్ వరకు రావాలి. 2 టేబుల్ నుంచి 20 టేబుల్ వరకు ఖచ్చితంగా రావాలి మీకు టేబుల్స్ వస్తేనే ఈజీ ఉంటుంది. నాకు షార్ట్ కట్ తెలుసు, నాకు అక్కడ పోయాక నేను రఫ్లో యూజ్ చేస్తా అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. మీకు 20 టేబుల్ వరకు ఎక్కడ మనకు దాని టేబుల్ యూజ్ అవసరం పడ్డా మనకు ఎక్కడ యూజ్ చేయాలని టక్కుమని రావాలి. 16 32 అని నీకు స్పాట్లో వచ్చేయాలాడ. నేను అక్కడ చేస్తారు అట్లా అంటే టైం వేస్ట్ అవుతుంది. అంత టైం ఎగ్జామ్ హాల్లో ఉండదు. ప్రాక్టీస్లో ఎంతనా చేసుకో కానీ నేర్చేసుకో. నెంబర్ 2 రావాల్సింది స్క్వేర్స్. నీకు 20 వరకు అయితే ఖచ్చితంగా రావాలి. 30 వస్తే ఇంకా మంచిది. 30 వరకు నేర్చుకుంటే మంచిది. 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 ఇట్లా ఖచ్చితంగా నేను 20 స్క్వేర్ వరకు రావాలి నీకు. ఇంకా నీకు ఓపిక ఉంటే 30 వరకు నేర్చుకుంటే ఇంకా నీకు మంచిది. ఓకేనా? ఇక నెక్స్ట్ కావాల్సింది క్యూబ్స్. ఇవి క్యూబ్స్ నేర్చుకుంటే 10 వరకు నేర్చుకోండి, లేదా 20 వరకు ఓపిక ఉంటే మీకు. 10 వరకు అయితే ఖచ్చితంగా రావాలి. 2 క్యూబ్ అనగానే 8, 3 క్యూబ్ అనగానే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. ఇట్లా అక్కడ మన క్వశ్చన్లో ఆ క్యూబ్ వచ్చిందంటే దాని ఆన్సర్ నీకు వెళ్ళగాలి. నీకు ఏముంది చేసుకుంటా అన్నట్టు నేను 5 ఇంటూ 5 చేస్తా. 5 5 25, 25 ఇంటూ 5, 5 ఎక్కం 5, రిమైండర్ 1, 5 2 10, 10 1 11, 5 2 10, 10 1 12 అన్నట్టు ఇట్లా నువ్వు చేసుకుంటూ కూర్చున్నావు అనుకో నీకు టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ వేస్టేజ్ చేసుకోకండి. మీరు ఇట్లా బట్టి పడతారా, గుర్తుపెట్టుకుంటారా మీ ఇష్టం. మీకు ఎట్లా కోడింగ్ తెలిస్తే ఆ కోడింగ్ రూపంలో గుర్తుపెట్టుకుంటారా, లేదంటే నేర్చుకొని గుర్తుపెడతారా. ఏ రాత్రి లేపి అడిగినా ఇవి రావాలి. మీకు మ్యాథ్స్ రావాలంటే ముందు ఇవి తెలవాలి మీకు. టేబుల్స్ 20 టేబుల్ వరకు రావాలి. స్క్వేర్స్ 20 లేదా 30 వరకు వస్తే ఇంకా మంచిది. క్యూబ్స్ రావాలి. ఇంకోటి డివిజబిలిటీ రూల్ అంటాం, భాజనీయత సూత్రాలు, డివిజబిలిటీ రూల్. ఆ డివిజబిలిటీ రూల్ వచ్చాక నేను చెప్తా. ఆ డివిజబిలిటీ రూల్ కూడా మీకు రావాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటుంది నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టంలో ఏ నంబర్లు ఉంటాయి మనకు తెలుసు. 1 2 3 4 5 6 7 8 9. ఇంకోటి 0 యాడ్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి ఇవి? 1 2 3 4 5 6 7 8 9 10 10 ఉంటాయి. వీటినే దశాంశమానం కూడా అంటాం. ఈ నంబర్లను ఎక్కడెక్కడ ఏ రకంగా యూజ్ చేస్తామనేది ఫస్ట్ రావాలి మనకు. ఫస్ట్ రావాల్సింది నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టంలో ఏవేవి ఉంటాయి? ఫస్ట్ 1 సహజ సంఖ్యలు అంటాం. సహజ సంఖ్యలు, నేచురల్ నంబర్స్. ఈ సహజ సంఖ్యలు ఏవి? సహజ సంఖ్యల డెఫినేషన్ ఏంది? సహజ సంఖ్యలు అంటే ఏంది? సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 5 6 సో అని ఇన్ఫినిటీ నువ్వు లెక్క నేనంతవరకు. సహజ సంఖ్యలో మొదటి అంకె ఏదంటే 1. చివరిది అంటే లేదు. ఇక అది ఎంతవరకు అయినా పోవచ్చు. ఇక ఎక్కువ డెప్త్ వద్దు. అది ఎక్కడైతే మనకు అవసరం పడుతుందో అక్కడ దాని గురించి యూజ్ చేద్దాము. మీకు సహజ సంఖ్యలు నేచురల్ నెంబర్ అంటే 1 2 3 నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత రెండోది పూర్ణాంకాలు. దీనికే హోల్ నంబర్స్ అంటాం. పూర్ణాంకాలు సహజ సంఖ్యలు 1 2 3 నుంచి స్టార్ట్ అయింది కదా. పూర్ణాంకాలు వచ్చేసరికి 0 స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 0 1 2 3 4 5 6 సో అని ఇన్ఫినిటీ. సహజ సంఖ్యలు 1 2 3, పూర్ణాంకాలు 0 యాడ్ అవుతుంది. ఇవి తెలవాలి మీకు. వాడి క్వశ్చన్లో పూర్ణాంకం అంటాడు. పూర్ణాంకాలు అంటే ఏవి అనేది నీకు టక్కుమని రావాలి. పూర్ణాంకాలు అంటే 0లో యాడ్ అవుతుంది. 0 నుంచి ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇచ్చి దాంట్లో పూర్ణాంకం ఏది, సహజ సంఖ్య ఏది అన్నట్టు ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వీటిని ఇంకా
మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ప్రస్తుతం అయితే దేన్ని ఏమంటున్నాం, అవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, దానికి ఎండ్ పాయింట్ ఏది. సహజ సంఖ్యల్లో మొదటి అంకె వచ్చేసరికి 1, పూర్ణాంకంలో మొదటిది 0. సహజ సంఖ్యలో కూడా చివరిది అనంతమే, చెప్పలేం చివరిది. పూర్ణాంకాల్లో కూడా చివరిది చెప్పలేం, అది ఎంతవరకైనా పోవచ్చు. నెక్స్ట్ పూర్ణాంకాలు పోయింది కదా, ఇప్పుడు పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు దీన్నే ఇంటిజర్స్ అంటాం. పూర్ణ సంఖ్యలు ఎట్లా యాడ్ అవుతాయి, ఇప్పుడు 1 2 3 వచ్చినాయి, 0 నుంచి కూడా వచ్చినాయి. ఈ 0 మిడిల్లో తీసుకుంటే ఇక్కడ ధనాత్మక పాజిటివ్ ఉంటాయి, ఇక్కడ అంతా 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ. ఇక్కడ అన్ని రుణాత్మకం మైనస్ వాల్యూస్ ఉంటాయి, -1 -2 -3 -4 సో ఆన్ ఇన్ఫినిటీ. మెయిన్ అయితే ఇవి. సహజ సంఖ్యలు 1 2 3 4 అనంతం. పూర్ణాంకాలు 0లో యాడ్ అవుతుంది, అనంతం. పూర్ణ సంఖ్యలు వీటికి ఇంటిజర్స్ అంతా ఐ లేదంటే జెడ్ చేత చూపిస్తాం పూర్ణ సంఖ్యలకి. ఓకేనా, ఇవి 3 మెయిన్, మిగతా ఇంకా ఉంటాయి కానీ ఇవైతే ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. వాడు పూర్ణాంకాలు అంటుండా, పూర్ణ సంఖ్యలు అంటుండా. పూర్ణ సంఖ్యలు అంటే ఇవి, దీంట్లో ధనాత్మకం ఉంటాయి, ఇవి ధనాత్మకాలు, ఇవేమో రుణాత్మకాలు. దేంట్లో ఉంటాయి ధనాత్మకాలు రుణాత్మకాలు, పూర్ణ సంఖ్యల్లో ఉంటాయి. వాడు పూర్ణ సంఖ్యలు అన్నాడా పూర్ణాంకాలు అన్నాడా అనేది ఇంపార్టెంట్. ఇంకా మీకు సింపుల్గా గుర్తుండాలంటే హోల్ నంబర్, హోల్ 0 వచ్చిందా, హోల్ అట్లా గుర్తుపెట్టుకోండి, 0 అని. ఈ సహజ సంఖ్యలు అంటే వీటికే మనం కౌంటింగ్ నెంబర్స్ కూడా అంటాం. ఇప్పుడు ఎక్కడైనా కౌంట్ చేయమంటే 0 1 2 3 అన్నాం కదా, 1 2 3 4 అని ఇట్లా కౌంట్ చేస్తాం. కాబట్టి కౌంటింగ్ నెంబర్స్ కూడా అంటారు సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. ఇక 4th వస్తే అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు సింపుల్గా మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, అవి ఎట్లుంటాయి మీకు గుర్తుండదు. అకర్ణీయలో ఆ ఉంజుడు ఇవి అడ్డంగా ఉంటాయి అనుకోండి. అకర్ణీయ సంఖ్యలు అడ్డంగా ఉంటాయి. ఎట్లా అడ్డంగా ఉంటాయి అంటే p/q రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా 1/2 ఇది అకర్ణీయ సంఖ్య. ఈ q అనేది 0 కావద్దు. ఈ q 0 అయింది అనుకో, అది మళ్ళీ నిర్వచించలేము. కాబట్టి p/q రూపంలో ఉంటే అకర్ణీయ సంఖ్యలు. ఓకేనా, సహజ సంఖ్యలు 1 2 3, పూర్ణాంకాలు 0 1 2 3 4 5 ఇన్ఫినిటీ. పూర్ణ సంఖ్యలు 0 మిడిల్లో ఉంటే ఒక దిక్కు ధనాత్మకం ఉంటాయి, ఇంకొక దిక్కు రుణాత్మకం ఉంటాయి. 1 2 3 4 ఇటు ఇన్ఫినిటీ, 1 2 -1 -2 ఇటు ఇన్ఫినిటీ. అవి పూర్ణాంకాలు. అకర్ణీయ సంఖ్యలు p/q రూపంలో ఉండాలి. p/q రూపం అంటే మనం బయలలో రాస్తాం కదా, 2/4 అని 8/1 అని ఇట్లా రాస్తాం కదా. ఇవి ఏమైనా ఇప్పుడు బయలలో రాసినామంటే ఇవి అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు మీకు ఏమో అర్థమవ్వవు అనుకోండి. అకర్ణీయ సంఖ్యలు అంటే అడ్డంగా ఉంటాయి అని, అడ్డంగా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. అడ్డంగా ఇవి అడ్డంగా ఉన్నాయి కదా, మనం నార్మల్గా అంకెల సంఖ్యలన్నీ ఇట్లా రాసుకుంటూ పోయినాం కదా. దీన్ని ఎట్లా రాస్తున్నాం మనం, 3/9 అంటున్నాం అనుకో, అడ్డంగా రాస్తున్నాం, డివైడెడ్ బై కింద రాస్తున్నాం, అట్లా గుర్తుంచుకోండి. సారీ, అకర్ణీయ సంఖ్యల తర్వాత ఇంకొకటి 5వ వచ్చేది ఏంది, కర్ణీయ సంఖ్యలు. ఇది రేషనల్ నంబరు, ఇదేమో ఇర్రేషనల్ నంబర్. రేషనల్ నంబర్, ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నంబర్ ఎట్లుంటాయి తెలుసా, ఇగో తెలుగు మీడియం వాళ్ళకి చెప్తున్నా. కర్ణీయ సంఖ్యలు, కర్ణీయ కట్ అయితే అనుకోండి, ఇట్లా కట్లు ఉంటాయి అనుకోండి. కట్లు ఎట్లా వర్గంలో రాస్తుంది చూడండి ఇట్లా. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు ఉంటాయి కదా, ఈ వర్గంలో రాసేటి అన్ని కర్ణీయ సంఖ్యలే. √3, √5, √6, √7 ఇవన్నీ కర్ణీయ సంఖ్యలు. మీకు గుర్తుకొస్తే ఓకే, కర్ణీయ సంఖ్యలు. గుర్తుకు రాలేవా, బండ గుర్తు. కర్ణీయ సంఖ్యలు అంటే కట్లలో ఉంటాయి, ఇట్లా కట్టు కొడతాం, ఇట్లా ఇది కట్టు కొడతాం అనుకో, ఇట్లా వర్గం కట్టు కొడతాం అట్లా అనుకోండి. అకర్ణీయ సంఖ్య అడ్డంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇవి సహజ సంఖ్యలు అయితే వద్దన్న ఎవరికైనా గుర్తుంటాయి. సహజ సంఖ్యలు, సహజంగా ఉండే సంఖ్యలు ఎవరు దేవుడు అంటే 1 2 3 4 5 6 అని సహజ సంఖ్యలు అంటాం. ఇక హోల్ నంబర్స్ ఏంటి, పూర్ణాంకాలు. హోల్లో 0 ఉంది, పూర్ణాంకాల్లో 0 ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. 0 నుంచి స్టార్ట్ అవుతాయని.
ఇక పూర్ణ సంఖ్యలు. ఈ అంకెలు అంటే ఏవి? ఇవే కదా అంకెలు, 0 1 2 3 4 5 వీటినే అంకెలు అంటాం. అదే సంఖ్యలు అనేసరికి ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 11 నుంచి స్టార్ట్ అవుతాయి సంఖ్యలు. 11 12 13 సో అని ఇక నువ్వు ఇట్లా ఎంత రాసినా అది సంఖ్యలు అంటాం. ఇగో పూర్ణాంకాలు, అంకెలు అంటే తక్కువ ఉంటాయి, సంఖ్యలు అంటే ఎక్కువ ఉంటాయి. అట్లా గుర్తుపెట్టుకోండి. పూర్ణాంకాలు 0 నుంచి స్టార్ట్ అవుతాయి, ఇవి తక్కువ ఉన్నాయి. పూర్ణ సంఖ్యలు అనేసరికి వీటిలో ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, ఇటు మైనస్ వాల్యూస్ ఉన్నాయి, ఇటు పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉన్నాయి. 0 మిడిల్ ఉంటుంది. పూర్ణ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అంటే చెప్పినా మీకు ఎట్లా అడ్డంగా ఉంటాయి. ఇట్లా p/q రూపంలో ఉంటుంది. q 0 కావద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ q 0 కావద్దు అంటే నేను చెప్తా. p/q రూపం 15/3 ఉంది అనుకో, దీన్ని చేస్తాం 3 1 3 5 5/1 అని రాయొచ్చు, లేదంటే 5 అని రాయొచ్చు. అదే 15/0 ఉంది అనుకో, 15/0 అనేది ఎవ్వరు కూడా ఇప్పటివరకు నిర్వచించలేరు. దీన్ని నిర్వచించలేము అంటాం. కాబట్టి ఈ p/q రూపంలో ఉండాలి. p అంటే పైన, q అంటే కింద. ఇది లవము, ఇది హారం. లవము హారంలో హారం 0 కావద్దు. ఓకేనా? హారం 0 కావద్దు. నువ్వు 0/9 కూడా రాయొచ్చు. 0/9 అంటే 0నే కదా, అట్లా రాయొచ్చు. కానీ q 0 కావద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అకరణీయ సంఖ్యలు అడ్డంగా ఉంటాయి. అడ్డంగా ఎట్లుంటాయి? p/q రూపంలో ఉంటాయి అడ్డంగా. ఓకేనా? అకరణీయ సంఖ్యలు అడ్డంగా ఉంటాయి, అది p/q రూపంలో ఉంటుంది. q ఇగో ఈ q = 0 అంటే q అనేది 0కి సమానం అనేది. నేను ఇక్కడ ఈజ్ఈక్వల్ పెట్టి దాన్ని కొట్టేసిన. డస్ నాట్ ఈజ్ఈక్వల్ అంటున్నా, అంటే ఈజ్ఈక్వల్కి సమానం కావద్దు అది అంటున్నా. కాబట్టి q = 0 కావద్దు. ఇక కరణీయ సంఖ్యలు అంటే చెప్పినా కదా, అన్ని కట్లు ఉంటాయి. కట్లు ఇప్పుడంతా మస్తు హెయిర్ స్టైల్ కట్లు చేసుకుంటారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకొని ఇది చేయండి. వీటి మీద అయితే కొద్ది క్లారిటీ వచ్చింది కదా. వీటిని ఇంకొద్దిగా వివరిస్తా, కొద్దిసేపు చూసుకోండి. వీటిని బట్టే నంబర్ సిస్టమ్ అనేది మీకు, ఈ నంబర్స్ మీద మీకు పర్ఫెక్ట్గా ఒక క్లారిటీ రావాలి. వాడుతున్న క్వశ్చన్లో హోల్ నంబర్ అన్నాడా, న్యాచురల్ నంబర్ అన్నాడా, ఇంటీజర్స్ అన్నాడా, లేక ఇర్రేషనల్ నంబర్ అన్నాడా, రేషనల్ నంబర్ అన్నాడా, ఇవన్నీ వస్తేనే. ఇక ఇంకొకటి ఉంటుంది, 5వది ఏంది? వాస్తవ సంఖ్యలు అంటారు. ఈ వాస్తవ సంఖ్యలు అంటే ఏంది? ఇగో ఈ అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాటిని రెండింటిని కలిపితే వాస్తవ సంఖ్యలు అంటాం. ఓకే, రైట్. ఇప్పుడు నేచురల్ నంబర్ n = 1 2 3 3 4 5 సో ఆన్ ఇన్ఫినిటీ. హోల్ నంబర్ 0 1 2 3 4 5 సో ఆన్. తర్వాత ఇంటిజర్ i లేదా జెడ్తో చూపిస్తాం. దీనికి ఏముంటుంది? 0 మిడిల్ ఉంటుంది. 1 2 3 4 5, ఇక్కడ -1 -2 -3, ఇటు ఇన్ఫినిటీ, ఇటు కూడా ఇన్ఫినిటీ అని అర్థం. ఇక ఇంకోటి ఏంది? నేచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటిజర్, తర్వాత అకరణీయ సంఖ్యలు, రేషనల్ నంబర్ q అంటాం. దాన్ని qతో చూపిస్తాం. రేషనల్ నంబర్ ఏవి? అకరణీయ సంఖ్యలు అడ్డంగా ఉంటాయని చెప్పిన కదా, p/q రూపంలో. తర్వాత ఇంకోటి కరణీయ సంఖ్యలు ఏంది? q డాష్ అంటాం దాన్ని. కరణీయ సంఖ్యలు అంటే ఏంది? కట్లు ఉంటాయి అన్న, సింపుల్గా మీకు గుర్తుంటుంది. రూట్లలో ఉంటాయి. దీనికి ఉదాహరణ 1/2 అనుకోండి. ఇట్లా వీటిలలో ఇప్పుడు సహజ సంఖ్యలు, న్యాచురల్ నంబర్ ఉన్నాయి కదా, ఈ సహజ సంఖ్యలు మళ్ళీ ఎన్ని ఉంటాయి? ఆ సహజ సంఖ్యలు వాటి గురించి డిస్కషన్ చేద్దాం. సహజ సంఖ్యలు ఏవి ఉంటాయి? జస్ట్ వాటి గురించి తెలుసుకోండి. ఎప్పుడైతే మనకు క్వశ్చన్స్, లెక్కలు అవసరం ఉంటాయి కదా, వాటిని చేసేటప్పుడు వీటిని ఎట్లా వాడాలనేది అక్కడ ఇంకా మీకు వివరిస్తా. నేను ఇక్కడనే అంతా వీటి గురించి చెప్పుకుంటూ పోయినా అనుకో, మీకు మ్యాథ్స్ మీద విరక్తి వస్తుంది. జస్ట్ ఏవంటే ఏంది, నేచురల్ నంబర్ అంటే ఏవి, హోల్ నంబర్ అంటే ఏవి, ఇంటిజర్ అంటే ఏంది, రేషనల్ నంబర్ అంటే ఏంది, ఇర్రేషనల్ నంబర్ అంటే ఏంది, రియల్ నంబర్ అంటే ఏంది. రియల్ నంబర్ ఏది? రియల్ నంబర్ అంటే q + q డాష్, ఇవి రెండింటిని కలిపితే రియల్ నంబర్ అంటాం. ఈ నార్మల్ డెఫినేషన్ చాలు. వీటిలో మ్యాథ్స్లో రాసినట్టు
పీ బై క్యూ, క్యూ డస్ నాట్ బిలాంగ్స్ టు జీరో అని ఇట్లా నేను మ్యాథ్స్ పదాలన్నీ యూజ్ చేసుకుంటూ పోయింది అనుకో, మీరు కొద్దిగా కన్ఫ్యూస్ అవుతారు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్, మ్యాథ్స్ వాళ్ళకి అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే కొద్దిగా కన్ఫ్యూస్ అవుతారు. అది అక్కడ మనం క్వశ్చన్ బట్టి దాన్ని వివరణ పెంచినాం అనుకో, మీకు కూడా కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు సహజ సంఖ్యలు. ఆ సహజ సంఖ్యల్లో మళ్ళీ ఏమేమి ఉంటాయి? సహజ సంఖ్యలు ఉన్నాయి కదా, సహజ సంఖ్యలు ఏవి? 1 2 3 4 5 6 ఇన్ఫినిటీ అనంతం ఎంతవరకు అయినా పోవచ్చు. అది ఆ సహజ సంఖ్యలో మనకి ఏమేమి వస్తాయంటే, నెంబర్ 1 సరి సంఖ్యలు ఉంటాయి, బేసి సంఖ్యలు ఉంటాయి, తర్వాత ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఇంకా ఇట్లా ఏవే ఉంటాయి. ఏ సంఖ్యలు అయితే యాడ్ అయితే అవన్నీ ఇప్పుడు మనం వివరిస్తాం. నెక్స్ట్ సహజ సంఖ్యల్లో సరి సంఖ్యలు, తర్వాత బేసి సంఖ్యలు. సరి, ఇద్దరు ఉన్నామబ్బా, ఇద్దరు సమానంగా పంచుకుంటే అది సరి. ఇద్దరికి సమానంగా పంచలేమనుకో అది బేసి. ఓకేనా? ఇప్పుడు 4 ఉన్నాయి, 4 బండ్లే అనుకోండి, 4 చపాతీలే అనుకోండి, 4 రోటీలే అనుకోండి, లేకుంటే 4 చాక్లెట్లే అనుకోండి, మీ ఇష్టం. ఈ 4ని ఇద్దరికి వంచితే 2 2 ఇవ్వచ్చు. అదే 5 ఉన్నాయి అనుకో, 5ని ఇద్దరికి వంచంటే వంచుతావా? ఒకరికి 3 వస్తాయి, ఒకరికి 2 వస్తాయి, లేదా ఒకరికి 2 వస్తాయి, ఇంకొకరికి 3 వస్తాయి. వాటిని సమానంగా పంచలేము. నువ్వు ఏవైతే ఇద్దరికి సమానంగా పంపగలుగుతావో అది సరి సంఖ్య, సమానంగా పంపలేవో అది బేసి సంఖ్య. సరి సంఖ్యనా కాదా అని ఒక సంఖ్య ఇచ్చి అది సరి సంఖ్యనా కాదా అంటాడు. డివైడెడ్ బై 2 వేసినావు అంటే నీకు అది సరి సంఖ్యనా కాదని నీకు తెలిసిపోతుంది. ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 78 ఉంది, ఇది సరి సంఖ్యనా కాదా అంటాడు. మ్యాథ్స్కి తెలిసి ఇది సరి సంఖ్య అని, కానీ నాన్ మ్యాథ్స్కి కొద్దిగా కన్ఫ్యూస్ అవుతాడు. మ్యాక్సిమం తెలుస్తుంది, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాడు. ఇది సరి సంఖ్యనా కాదా అంటే డివైడెడ్ బై 2 వేసేసుకోండి. 2 ఎక్కం, ఇగో 2 అమ్ముల్లో 6, 1 మిగిలింది, ఇది 18 అవుతుంది. 2 తమ్ముళ్ళు 18 అంటే 39. ఇద్దరికి సమానంగా పంచినాను, అది సరి సంఖ్యని. అదే 79 ఇచ్చి సరి సంఖ్యనా కాదా అంటాడు. ఇప్పుడు దీన్ని నువ్వు 2తో భాగించిన అనుకో ఇది పోదు. నేను ఇంతకుముందు భాజనీయత సూత్రాలు అన్నాను కదా, ఇగో ఇవే. మనం 2తో భాగించాలంటే ఏం కావాలి, చివరన ఏముండాలి, 3తో భాగించాలంటే చివరన ఏముండాలి అనేది ఉంటుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తా. సరి సంఖ్యలు అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నాయి కదా సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్. ఏవే ఉంటాయి న్యాచురల్ నెంబరు? 1 2 3 4 5 6 సో ఆన్ ఇన్ఫినిటీ, ఇవే కదా సహజ సంఖ్యలు. వీటిలలో మళ్ళీ మనం రూపాలు తెలుసుకుంటున్నాం. వీటిలలో సరి సంఖ్యలు ఏవి? ఈ 2 టేబుల్ వచ్చేటి అన్ని సరి సంఖ్యలే. సరి సంఖ్యలు ఏవే వస్తాయి? 2 4 6 10 12 14 16 సో ఆన్. సింపుల్గా దీన్ని చూడండి, ఇది ఎట్లుంది? 2 టేబుల్ ఉన్నట్లేదు, 2 ఎక్కం 2 2 2 4 2 3 6 ఇట్లా 2 టేబుల్ వచ్చేస్తుంది. అంటే ఈ సహజ సంఖ్యలు కదా, సహజ సంఖ్యలకి ఏమైనా పేరు పెట్టుకున్నాం మనం? నేచురల్ నెంబర్ అని పెట్టుకున్నాం. అంటే 2తో మల్టిపుల్ చేసినాం అనుకో, 2తో గుణించినాం అన్ని సహజ సంఖ్యలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు 2తో 1తో గుణించినాం అనుకో, 1 అనేది సహజ సంఖ్యనే కదా. సహజ సంఖ్య అంటే 1 2 3 నుంచి వస్తున్నాయి కాబట్టి 1 అనేది సహజ సంఖ్యనే. 2 1 2, ఇక 2 2 4, 2 3 6, 2 4 8, ఇక 1 2 3 4 ఇవన్నీ సహజ సంఖ్యలు వస్తున్నాయా? ఈ సహజ సంఖ్యలకి ఎన్ని అనుకోవచ్చా? అనుకోవచ్చు కదా. ఎన్ని తీసుకోండి ఇదే కదా, ఎన్ని తీసుకోండి 1 2 3 4 5 అంటే అప్పుడు నువ్వు సరి సంఖ్యల రూపం ఏంది అంటే 2nగా రాయొచ్చా, రాయకూడదా? సరి సంఖ్యల రూపం అంటాడు. 2n అంటే సరి సంఖ్య అని నువ్వు గుర్తుపట్టవచ్చు కదా. ఎట్లా? ఇప్పుడు n ప్లస్లో నువ్వు ఏమైనా రాయి. n అంటే ఏంది? ఇక్కడ వచ్చింది చూడు, సహజ సంఖ్యలు నువ్వు నేర్చుకున్నావు. సహజ సంఖ్యలు అంటే నేచురల్ నెంబర్ అంటే n అంటే ఏంది? మళ్ళీ n అంటే 1 2 3 4 5 సో అని. ఇది నువ్వు 2 ఇంటూ n అంటే ఇది 2ని గుణిస్తుంది అనేది. ఈ n ప్లస్లో నువ్వు ఏదైనా పెట్టు, అది సహజ సంఖ్యను వస్తుంది. ఇగో నేను n ప్లస్లో 9 పెట్టిన, 9 అనేది బేసిక్ సంఖ్య కానీ నేను రాస్తున్నాను n ప్లస్లో 9 అని. ఇప్పుడు వీటిని గుణిస్తే 2 9 18. ఇప్పుడు దాని ఆన్సర్ ఏమొచ్చింది? 18 అనేది సరి సంఖ్యనే కదా. కాబట్టి సరి సంఖ్య రూపం ఏది? 2n. ఓకేనా? సహజ సంఖ్యలు ఇవి. వాటిలలో సరి సంఖ్య గురించి తెలుసుకుంటున్నాము. సరి సంఖ్య అంటే 2 టేబుల్ లేదనుకుంటే ఇద్దరికి సమానంగా పంచేటి అనుకోండి. 2 టేబుల్ మొత్తం పోతే ఆ 2 టేబుల్ని ఎట్లా రాయొచ్చు మనం? 2nగా రాయొచ్చు. ఈ n ఏంది అనేది సహజ సంఖ్యలు.
మ్యాథ్స్ స్టూడెంట్ పట్టేస్తాడు, నాన్ మ్యాథ్స్లో అబ్జర్వ్ చేయండి 2n, దీనికి 2n అని రాయొచ్చు. ఈ ఎన్ ఎందుకు రాసిండ్రా దేవుడా అని నెత్తి కొట్టుకుంటాం. ఈ ఎన్ అంటే న్యాచురల్ నంబర్. న్యాచురల్ నంబర్ ఏవి? 1 2 3 4 5 6 7 1 న్యాచురల్ నంబర్. కాబట్టి ఈ ప్లేస్లో నువ్వు ఏదన్నా రాయి. ఇంతకుముందు నేను 9 రాసిన కదా, ఇగో ఈ ప్లేస్లో 2 × 111 రాసింది అనుకో. దీని ఆన్సర్ ఏమొస్తుంది? 2 2 2 222 అవుతుంది దీని ఆన్సర్. ఈ 222 అనేది సరి సంఖ్యనా కాదా? సరి సంఖ్యనే. ఎందుకంటే లాస్ట్ చివరిన 2 ఉంది కాబట్టి. ఇంకా మీకు డౌట్ వస్తే దీనికి /2 చేయండి, సరి సంఖ్య వచ్చేస్తుంది. అట్లా ఓకే. సరి సంఖ్య గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక సరి సంఖ్య గురించి మళ్ళీ ఇక్కడ డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సరి సంఖ్య అంటే ఏంది? 2 × n, దీన్నే 2n అంటాం. లేదు అనుకుంటే 2 4 4 6 8 10 సో అని ఇంత సింపుల్గా ఇయ్యాడు, కానీ ఈ రూపం గుర్తుపెట్టుకోండి. ఇది లోపల మనకు అవసరం పడుతుంది. నెక్స్ట్ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు అంటే సమానంగా పంచలేము ఇద్దరికి, అవే బేసి సంఖ్యలు. ఇదే ఇప్పుడు సహజ సంఖ్యల గురించే మనం నేర్చుకుంటున్నాం. ఆ సహజ సంఖ్యల్లో ఏ సంఖ్యలు ఉంటాయి, ఏ అంకెలు ఉంటాయనేది తెలుసుకుంటున్నాం. దాంట్లో సరి సంఖ్యలు నేర్చుకున్నాం, ఇప్పుడు బేసి సంఖ్యలు. ఈ సహజ సంఖ్యలు అంటే ఇవే కదా. వీటిలలో బేసి సంఖ్యలు ఏవి? ఇక బేసి సంఖ్యలు ఏవి వస్తాయి? 1 3 5 7 9 11 13 ఇవి బేసి సంఖ్యలు అయితే వీటిని ఇద్దరికి సమానంగా పంచలేము. ఇప్పుడు 13 తీసుకో, ఇద్దరికి సమానం అంటే పంచుతావా? పాయింట్లలో వస్తుంది. పాయింట్ కాకుండా నార్మల్గా సమానంగా పంచలేము. ఇప్పుడు దీన్ని చూడు. సరి సంఖ్యలు అంటే 2n అని రాసినాం. ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2n అనుకున్నా. 2n అంటే n ప్లేస్లో ఈ 1 2 3 ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నేను n ప్లేస్లో 1 రాసింది అనుకో, ఏమవుతుంది? 2 అవుతుంది. ఇది బేసి సంఖ్య అవుతుందా? అవ్వదు. ఏమవుతుంది? ఇది సరి సంఖ్య అవుతుంది. అంటే దీనికి 1 కావాలి, అంతే కదా. ఇది ఇక్కడ ఈ 2 ప్లేస్లో 1 అన్న రావాలి, 3 అన్న రావాలి. అట్లా వస్తే అది బేసి సంఖ్య అవుతుంది. అట్లా రావాలంటే దీన్ని ఏం చేయాలి నువ్వు? ఇగో 2n - 1 అన్న రాయొచ్చు, లేదు అనుకుంటే 2n + 1 అన్న రాయొచ్చు. n అంటే నేను చెప్పిన ఇంతకుముందే, కన్ఫ్యూజ్ కావద్దు మీరు, ఓకేనా. n అంటే ఏంది? న్యాచురల్ నెంబర్. ఆ న్యాచురల్ నెంబర్ ఏవి? 1 2 3 4 5 6 సో ఆన్, అవి న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు n ప్లేస్లో నువ్వు ఏదైనా పెట్టు. ఇగో 2 × 2 పెట్టినా ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 - 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది. మళ్ళీ సేమ్ ఇగో 2 ఇక్కడ 2 పెట్టినాం కదా, ఇక్కడ కూడా 2ని పెడదాం. 2 2 4 4 + 1 5 అంటే సరి సంఖ్య రూపమేమో 2n వచ్చింది. నువ్వు n ప్లస్లో ఏది రాసినా అదే వస్తుంది. బేసి సంఖ్య రూపం వచ్చేసరికి 2n - 1 ఆర్ 2n + 1, ఈ రెండిట్లో ఏదైనా బేసి సంఖ్య అనుకోవచ్చు. అవి కొద్దిగా అర్థం కాకుండా తర్వాత అవే అర్థమవుతాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంది? సరి సంఖ్యలు అంటే ఏంది, బేసి సంఖ్యలు అంటే ఏంది. సరి సంఖ్యలు అంటే 2 4 6 8 9, బేసి సంఖ్యలు అంటే 1 3 5 7 9. బేసి సంఖ్యల తర్వాత ఏముంటాయి? సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు. నెక్స్ట్ ప్రధాన సంఖ్యల గురించి నేర్చుకుందాం. ప్రధాన సంఖ్యలు ఇప్పుడు వీటిలలో సహజ సంఖ్యల్లోనే నేర్చుకున్నాం మనం. ప్రధాన సంఖ్యలు ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రధాన సంఖ్యలు అయితే ఇవి అన్నిట్లో ప్రధాన సంఖ్యలు చాలా ఇంపార్టెంట్. ఈ ప్రధాన సంఖ్యలు అంటే వీటిని ఏ ఎక్కంతో కూడా మనం కొట్టేయలేం. 1 లేదా దానికి అదే ఫ్యాక్టర్ అయితేనే అది ప్రధాన సంఖ్య అవుతుంది. వేరే టేబుల్లో కొట్టేయడానికి వీలు ఉండదు. అవే ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు 7 ఉంది. 7 ఏ టేబుల్లో పోతుంది? కొట్టేది దేంట్లోనే పోతుంది. అదే 6 ఉంది అనుకో, 6ను ఇగో 2 ముళ్ళు 6 అని రాయొచ్చు, 1 6 6 అని రాయొచ్చు, 3 2 6 అని రాయొచ్చు. దీనికి 3 వచ్చినాయి కారణాంకాలు. నువ్వు ప్రధాన సంఖ్య అంటే 1 వస్తుంది కారణాంకము, మళ్ళీ దానికి అదే కారణాంకం వస్తుంది, అదే ప్రధాన సంఖ్య. ఇప్పుడు 7 అంటే 7కు 1 ఎక్కంతో కొట్టేయచ్చు. 1 7 7 అంటాం. మళ్ళీ ఇక దేంట్లో రాదు. ఇక నువ్వు 1 2 అన్నా, 1 3 అన్నా, 1 4 అన్నా, 1 5 అన్నా, 1 6 అన్నా, 1 2 3 4 5 6 ఇట్లా టేబుల్లో పోయినావు అనుకో, ఏ టేబుల్లో తీసుకున్నా 7 పోదు. ఇక మళ్ళీ దేంట్లో పోతుంది? 7 ఎక్కంలోనే పోతుంది. అదే ప్రధాన సంఖ్య ఇంపార్టెన్స్ ఏంది? అది మళ్ళీ 1, అవి 2 ఉంటాయి కారణాంకాలు దానికి, అది ప్రధాన సంఖ్య అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రధాన సంఖ్యలు ఏవి అంటే ఇగో
2 5 3 కూడా ప్రధాన సంఖ్యనే 2 3 5 7 11 13 17 19 సో ఆన్. ఇప్పుడు చూడండి, రెండు టేబుల్లో ఒక టేబుల్లో పోతుంది, తర్వాత 2 టేబుల్లో పోతుంది, వేరే టేబుల్లో పోతుంది, ఇది పోదు. అంటే 2కు కారణాంకాలు ఏంది? 1 అండ్ 2. 3 చూడు, 3 కూడా 1 కారణం 3 కారణాంకం 3 టేబుల్లో పోతుంది, ఒక టేబుల్లో పోతుంది, తర్వాత ఏ టేబుల్లో కూడా పోదు. 5 కూడా సేమ్ అంతే, 1 3 ఇట్లా కారణాంకాలు 2 ఉంటాయి. అవి ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యల మీద అయితే క్వశ్చన్ లేకుండా ఉండదు, ఏదో రకంగా ఏదో ఒక మూలన ఖచ్చితంగా ఉంటుంది. ప్రధాన సంఖ్యలో 10 లోపు ఎన్ని, 100 లోపు ఎన్ని, ప్రధాన సంఖ్యలో సరి సంఖ్య ఏది, ప్రధాన సంఖ్యలో బేసి సంఖ్యలు ఏవి, సరి సంఖ్యకు బేసి సంఖ్యకు తేడా ఏంది, లేకుంటే 2 ప్రధాన సంఖ్యలు 3 ప్రధాన సంఖ్యలకు డిఫరెన్స్ ఏంది, వాటి మధ్యలో భేదం ఎంత, వాటి మధ్య వ్యత్యాసం ఎంత, ఒక్కటి అడగడు దీని మీద. ముందు నీకు ప్రధాన సంఖ్యలు అంటే తెలియాలి. ఓకేనా? మళ్ళీ ఎందుకు నేను గుర్తు చేస్తున్నా అంటే, ఈ వీడియో వినడంలోనే మీరు నేర్చుకోవాలి. ఇక మళ్ళీ నేను సపరేట్ పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని ప్రాక్టీస్ చేస్తా అనేది ఉండొద్దు. ఎందుకంటే మీరు నంబర్ సిస్టమ్ పర్ఫెక్ట్ అయ్యారంటే మిగతా చాప్టర్లు అంతా ఈజీగా సాగుతుంటుంది, పెన్ను కదులుతుంటుంది, మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంటుంది మీకు. అందుకని నేను పదే నొక్కి గుచ్చి చెప్తున్నా మీకు. న్యాచురల్ నంబర్ 1 2 3 4 5, హోల్ నంబర్, హోల్లో 0 ఉంది, 0 నుంచి యాడ్ అవుతుంది. తర్వాత ఇంటీజర్ పూర్ణ సంఖ్యలు 0 మిడిల్ ఉంటే ధనాత్మకం రుణాత్మకం వాల్యూస్ ఉంటాయి. తర్వాత అకరణీయ సంఖ్యలు అడ్డంగా ఉంటాయి, కరణీయ సంఖ్యలు రూటు కట్ అయి ఉంటాయి, రూట్లు ఇట్లా. అకరణీయ సంఖ్యలు అడ్డంగా, కరణీయ సంఖ్యలు కట్ అయి ఉంటాయి. ఈజీ గుర్తుపెట్టుకోండి. ఈ సహజ సంఖ్యల్లో సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు. ఓకేనా? వీటి మీద మళ్ళీ ఏమైనా డౌట్ ఉందా? ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి. క్లారిటీ తెచ్చుకుంటే ఇంకొద్దిగా లోపలికి వెళ్దాం, వీటిని లోపలికి వెళ్దాం. ఓకే, ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ గురించి అయితే మనం నేర్చుకుంటున్నాం. ప్రధాన సంఖ్యలు ఏవి? 2 3 5 7 9 ప్రధాన సంఖ్య అవుతుందా? అవ్వదు. 9 ఎందుకు అవ్వదు? 9 అనేది 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో కూడా పోతుంది, 3 3 మళ్ళీ 9 టేబుల్లో కూడా పోతుంది. అంటే దీనికి 3 ప్రధాన సంఖ్య, 3 కారణాంకాలు వచ్చినాయి కాబట్టి 9 అనేది అవ్వదు. కాబట్టి 9 తర్వాత వచ్చేది ప్రధాన సంఖ్య 11 13 17 19 21 అవుతుందా? మీరు 21 మీకు ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పిన టేబుల్స్ ఖచ్చితంగా రావాలని. ఇప్పుడు 21 ఏ టేబుల్ వస్తుంది? 3 టేబుల్ చదవండి. 3 కేవలం 21 అంటే ఒక్క ఎకంలో ఒక్క 21 ఒక్కటి వచ్చేస్తుంది. 2లో రాదు, 3లో వస్తుంది. 3 కేవలం 21 మళ్ళీ 21లో వస్తుంది. అంటే 3 వస్తున్నాయి కారణాంకాలు కాబట్టి 21 కాదు. అదే 23 తీసుకోండి. 23 ఏ టేబుల్ అని వస్తుందా? నువ్వు 1 నుంచి 9 ఏ టేబుల్లో కూడా రాదు 23. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అవుతుంది. ఇట్లా ప్రధాన సంఖ్యల మీద మీకు క్లారిటీ రావాలి. ఏవి ప్రధాన సంఖ్యలు, ఏవి కావనేది మీకు తెలవాలి. ఈ ప్రధాన సంఖ్యల్లో 50 లోపు ఎన్ని ఉంటాయి ప్రధాన సంఖ్యలు, 100 వరకు ఎన్ని ఉంటాయి ప్రధాన సంఖ్యలు, అది కూడా తెలవాలి మీకు. సింపుల్గా షార్ట్ కట్ ఒకటి నేర్పిస్తా వీటిని గుర్తుపెట్టుకోవడానికి. ఎట్లా అంటే డిడి మనకు డిడి ఛానల్ ఉంటుంది కదా, టీవీలలో ఇంతకుముందు ఉంటుండే డిడి ఛానల్ అని, అట్లా గుర్తుపెట్టుకోండి. డిడి ఛానల్లో బీబీసీ న్యూస్ వస్తుంది. ఆ బీబీసీలో బిఏ చేసిన వాళ్ళని తీసుకుంటారు అనుకోండి. డిడి ఛానల్లో బీబీసీ న్యూస్ వస్తుంది. బీబీసీ న్యూస్లో బిఏ చేసిన వాళ్ళు ఉంటారు అన్నట్టు అట్లా పెట్టుకోండి. డి అంటే ఇవి ఎట్లా ఆల్ఫాబెటిక్కి ఎట్లా అంకెల్లో గుర్తుపెట్టుకుంటాం కదా. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 ఇట్లా ఉంటుంది కదా. అట్లా ఈ డికి 4, ఈ డికి 4, ఈ బి అంటే 2, బి అంటే 2, సి అంటే 3 ఇట్లా ఈ అంకెలు గుర్తుపెట్టుకుంటాం. వీటిని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే ఇగో డిడి ఛానల్లో బీబీసీలో బిఏ, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డిడి 1 నుంచి 10 లోపు ఉంటాయి. దీంట్లో డి అన్నాం కదా. డి అంటే ఎన్ని?
4. ఆ 4 ఏవేవంటే 2, 3, 5, తర్వాత ఇంకోటి 7. ఇవి 1 నుంచి 10 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు. ఇంకోటి ఏది సేమ్ మళ్ళీ ఇంకోటికి వచ్చేసరికి 10 నుంచి 20 లోపు. 10 నుంచి 20 లోపు ఏవి 11, 13, 17, 19. ఇట్లా ఈ 100 లోపు ఒక పేపర్ మీద రాసుకోండి మీరు పక్కన. ఈ డెప్త్ నేను పోతలేని ఇట్లా రాసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఆ ప్రైమ్ నెంబర్ సేవ్ అనేది మొత్తం రాసుకొని ఇట్లా గుర్తుపెట్టుకోండి. డీడీ ఛానల్లో బీబీసీలో బీఏ వాళ్ళు చేసిన వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. డీడీ ఛానల్లో బీబీసీలో బీఏ. ఈ కోడ్ గుర్తుపెట్టుకొని ఈ కోడ్ ప్రకారంగా ఇక్కడ డి అంటే ఇక్కడ డి వచ్చింది. ఇప్పుడు బి ఉంది. మళ్ళీ బి అంటే ఏంది 2 కదా. అంటే 10 నుంచి 20 లోపు ఇవి ఉంటాయి. 20 నుంచి 30 లోపు ఇవి ఉంటాయి. ఎంత చూపిస్తుంది 2ని అంటుంది. ఆ 2 ఏవి నువ్వు ఇక్కడ చిన్నది కాబట్టి ఈజీగా 21 వస్తుంది, ఆ 22 వస్తుంది, ఆ 23 వస్తుంది అని గెస్ చేయగలుగుతావు. ఇక్కడి వరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతావు. కాబట్టి ఒక్కటికి 2 సార్లు ప్రధాన సంఖ్యలు రాసుకొని మీరు వాటిని బట్టి పట్టుకోండి. వాటిని బట్టి పట్టుకుంటారా గుర్తుపెట్టుకుంటారా మీ ఇష్టం. ఇక్కడికి వచ్చేసరికి 23 1, ఓకేనా. 25 అంటే 5 టేబుల్ వస్తుంది కాబట్టి 26, 27 మళ్ళీ 3 టేబుల్ వస్తుంది. అది కాదు కాబట్టి ఇంకోటి ఏమనుకోవచ్చు 29 అనుకోవచ్చు. ఈ బి అంటే 2 కదా, ఆ 2 ఇవి. మళ్ళీ బి అంటే 2 ఉంటాయి. ఆ 30 లోపు 40 మధ్యలో అవి ఇవి. మళ్ళీ ఇక్కడ 40 నుంచి 50 మధ్యలో సి ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ 3 వస్తాయి. ఆ 3 ఏవి రాసుకోండి. తర్వాత బి అంటే మళ్ళీ 2, ఆ 50 నుంచి 60 మధ్యలో 2 వస్తాయి. ఆ 2 ఏవి నేర్చుకోండి. ఇట్లా మొత్తం 100 లోపు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆ 100 లోపు ఎన్ని ఉంటాయి 100 లోపు అయితే 15 ఉంటాయి, 100 లోపు అయితే 25 ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి. వాటి డిఫరెన్స్ అడుగుతారు. ప్రధాన సంఖ్యలు 10 లోపు 50 లోపు 100 లోపు గల వాటి భేదం ఎంత అంటాడు. వాటి భేదం ఎంత అంటే 100 లోపు మీకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని 25 కదా. 100 లోపు 25, 50 లోపు 15. ఇట్లా భేదం అడిగిన అంటే భేదం తీసేయాలి. లేటు వాటిని లబ్ధం అడిగింది అనుకో. లబ్ధం అంటే మల్టిపుల్ కదా, గుణించడం కదా. వాటిని గుణించాలి. లేదా వాటి మొత్తం అన్నాడు అనుకో, వాటిని ప్లస్ చేయాలి. వాటి భేదం అడుగుతుండా. ఇవి ఇంకా మ్యాథ్స్ రావాలంటే ఇవైతే తెలవాల్సిందే కదా బేసిక్. ఏవి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్. ఇదేమో కూడతాం. దీనికి ఈ ప్లస్ సింబల్కి ఏమంటాం కూడిక అంటే కూడడం కలపడం. మైనస్ అంటే తీసివేయడం. ఇవైతే అందరికి తెలిసి ఉంటాయి. ఇంటూ అంటే గుణించడం. డివైడెడ్ బై అంటే భాగించడం. ఇవైతే మ్యాక్సిమం తెలవాలి. వీటికి చిన్నది ఒకటి ఇది ఉంటుంది. అది ఏంటంటే ఒక వాల్యూస్ ఉన్నాయనుకో, 2 సైడ్ వాల్యూస్ ఉంటే అవి ఏమవుతాయి ఇటు నుంచి అటు పోయినా అటు నుంచి ఇటు పోయినా ఏమవుతాయి చిన్నగా చెప్తా గుర్తుపెట్టుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్. ఒక ప్లస్ వాల్యూని ఇంకో ప్లస్ వాల్యూని గుణిస్తే వచ్చేది కూడా ప్లస్ వాల్యూవే. మైనస్ ఇంటూ మైనస్. ఒక మైనస్ను ఇంకో మైనస్ను గుణిస్తే కూడా వచ్చేది ప్లస్ వాల్యూవే. ఈ సింబల్లో ఏది తేడా అయినా కూడా నీకు ఆన్సర్ తేడా అయిపోతుంది. నీకు ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూని గుణించినా ఉంటే మైనస్ వచ్చేస్తుంది. మైనస్ వాల్యూను ప్లస్ వాల్యూను గుణించిన మైనస్ వచ్చేస్తుంది నీకు. ఇవి గుర్తుపెట్టుకోండి. ప్లస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 2ల ఎంతరా అంటే 4 అంటావు. అదే 2 ఇంటూ -2 ఎంతరా అంటే 2 2ల 4. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి -4 అంటావు. ఇట్లా అనమాట. ఇవి గుర్తుండాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ వాల్యూ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వాల్యూ వస్తుంది. 2 సింబల్ సేమ్ ఉన్నాయంటే వాల్యూ ప్లస్సే వస్తుంది. అవి ప్లస్ ఉండని మైనస్ ఉండని వాటితోనే గుణించినప్పుడే. ఓకేనా. 2 ప్లస్ సేమ్ ఉన్నాయని వేరేదికి పోవద్దు. మళ్ళీ గుణించినప్పుడే వాల్యూ ప్లస్లో వస్తుంది. ఈ సింబల్ రెండిట్లో ఏది చేంజ్ అయినా, ప్లస్ చేంజ్ అయినా మైనస్ చేంజ్ అయినా, అదొకటి ఇదొకటి వచ్చిందంటే ఖచ్చితంగా ఆన్సర్ మైనస్లో ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకొని అవి ఒకటి ఇది చేసుకోండి. రైట్. మనం ఏడున్నాం ప్రధాన సంఖ్యలో ఉన్నాం. ప్రధాన సంఖ్యలు ఏవి ఇవి. వీటిని 100 లోపు కలిసి ఇది చేసుకోండి అన్న. దీంట్లో మళ్ళీ ఈ ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి కవల ప్రధాన సంఖ్యలు అని ఉంది. కవల పిల్లలు అంటాం కదా, ఇద్దరే కదా కవల పిల్లలు. ఆ కవల ప్రధాన సంఖ్యలు ఏవి? వాటిలలో కవల ప్రధాన సంఖ్యలు ఏవి అంటే వాటికి గ్యాప్ 2నే ఉంటుంది, పక్క పక్కన ఉంటాయి. అవి కవల ప్రధాన సంఖ్యలు. ఏవి ఆ కవల ప్రధాన సంఖ్యలు అంటే కొన్నిటి చెప్తా మీకు.
ఫస్ట్ 2 ఉంది కదా, ఈ రెండిటికి మూడిటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. అదే మీరు 3, 5కి చూసుకోండి, మధ్యలో ఎంత తేడా ఉంది? 3, 5లో 1 ఉంది. 5, 7లో ఒక్కసారి వీటి మీద లుక్ చేయండి. 2, 3, 5, 7, 11, 13, 15 ఆ ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా. కవల ప్రధాన సంఖ్యలు అంటే రెండు భేదం ఉండాలి. ఆ భేదాలు ఏమన్నా చూడండి ఒకసారి మీరు. ఓకేనా? అబ్జర్వ్ చేసారు కదా. అంటే భేదం 2 రావాలి, వాటి భేదం 2 రావాలి. అవి కవల ప్రధాన సంఖ్యలు అంటాం. మీకు చూడు, 3 - 2 ఎంత వచ్చింది? భేదం 1 వచ్చింది. భేదం అంటే ఇది. భేదం అంటే డిఫరెన్స్ రావాలంటే ఏం చేస్తావు? తీసేస్తావు. 5 - 3 ఎంత వచ్చింది? 2 వచ్చింది. అంటే భేదం 2 వచ్చింది కాబట్టి 3, 5 అనేది ఒక కవల ప్రధాన సంఖ్య. తర్వాత 5, 7 అంటే 7 - 5 2 వచ్చింది. అంటే 5, 7 అనేది కూడా ఒక ప్రధాన సంఖ్య, కవల ప్రధాన సంఖ్య. ఇంకేమొస్తుంది వీటి మధ్యలో? డిఫరెన్స్ వస్తుందా? 2 రాదు. 11 నుంచి 7 పోతే డిఫరెన్స్ ఎంత? 2 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కవల ప్రధాన సంఖ్య కాదు ఇది. నెక్స్ట్ ఇవి చూడు, 13 నుంచి 11 తీసేయి ఎంత వస్తుంది? 2నే వస్తుంది. అంటే 11, 13 కూడా కవల ప్రధాన సంఖ్య. ఇట్లా కవల ప్రధాన సంఖ్యలు 100లోపు ఎన్ని ఉంటాయి, కవల ప్రధాన సంఖ్యలు 50లోపు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ మీకు ప్రధాన సంఖ్యలు. నీకు ప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 లోపు తెలిస్తే ఇవైతే ఇవి మ్యాక్సిమం తెలవాలి. ఇవి నీకు నువ్వు 1కి 2 సార్లు చూసుకుంటావా, 3 సార్లు చూసుకుంటావా, మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ప్రైమ్ నెంబర్ మీద క్వశ్చన్ లేకుండా ఉండవు. ఎక్కడొక దిక్కు టచ్ అవుతుంది. ఏ చాప్టర్లో టచ్ అవుతుందో తెలియదు కానీ మీకైతే 100% ప్రైమ్ నెంబర్ మీద మీకు వస్తుంది అది. కాబట్టి మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు కవల ప్రధాన సంఖ్య అయిపోయింది. కవల ప్రధాన సంఖ్య తర్వాత ఏంది? ఇంకోటి చూద్దాం. కానీ కవల ప్రధాన సంఖ్య తర్వాత సాప్రధాన సంఖ్య, వాటికి ఏం పేర్లు ఏమేమి ఉంటాయి? సాప్రధాన సంఖ్య అంటారు దీన్ని. తర్వాత సాపేక్ష ప్రధాన సంఖ్య అంటారు. ఇంకో పేరు ఉంటుంది, ఏముంటుంది అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. సాప్రధాన సంఖ్య, సాపేక్ష సంఖ్య, పరస్పర ప్రధాన సంఖ్యలు. ఓకేనా? వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కవల ప్రధాన సంఖ్యలు అంటే డిఫరెన్స్ 2 రావాలన్నట్టు మనం గుర్తుపెట్టుకున్నాం. సాప్రధాన సంఖ్యలు ఏమంటే ఏవైనా రెండు సంఖ్యల మధ్య గాసాబా 1 అయితే వాటిని ప్రధాన సంఖ్య, సాపేక్ష ప్రధాన సంఖ్య అంటాం. అంటే గాసాబా 1 రావాలి. నువ్వు ప్రధాన సంఖ్యలు ఏమైనా తీసుకున్నావు అనుకో, వాటి గాసాబా నీకు 1 రావాలి. 1 వచ్చిందంటే అది సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఆ సాపేక్ష ప్రధాన సంఖ్యలు ఏవైతేనే నేను ఇప్పుడు చెప్తాను. దానికి డెఫినేషన్ ఇంకోటి ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఏదైనా 2 సంఖ్యల మధ్య ఉమ్మడి కారణాంకం ఒకటి ఉంటే వాటిని సాప్రధాన సంఖ్యలు అంటారు. అవి సంఖ్యలు ఏవైనా ఉండని, సాప్రధాన సంఖ్యలు నీకు రావాలంటే అవి ప్రధాన సంఖ్యలన్నా ఉండని లేదా న్యాచురల్ నెంబర్ అన్నా ఉండని, ఏవైనా ఉండని, వాటికి గాసాబా 1 రావాలి. మన పాయింట్ ఏంది ఇక్కడ? సాప్రధాన సంఖ్య అంటే గాసాబా 1 రావాలి. ఇక్కడ ఉన్నాయని ఇవి ప్రధాన సంఖ్యలు ఉండాలని రూల్ ఏం లేదు. ఇక్కడ 4 అన్న తీసుకో, లేదు 9 అన్న తీసుకో, వాటికి గాసాబా 1 రావాలి. గాసాబా ఎట్లా వస్తుంది? గాసాబా తెలుసు కదా, 2, 9 తీస్తాం. అంటే ఇవి ఒకటే టేబుల్లో పోవాలి. గాసాబా ఏ టేబుల్లో పోతాయి? ఇవి 1 టేబుల్లోనే పడుతుంది. ఇవి సాప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు. అదే నువ్వు 2, 8 అనుకున్నావు అనుకో, ఇది చూడు, ఇవి ఎక్కడ పోతాయి? 1 టేబుల్లో పోతాయి, 2 టేబుల్లో పోతాయా? 2 ఎక్కం 2, 2 4 8. తర్వాత ఇవి 1 టేబుల్లో పోతుందా? 1 ఎక్కం 1, 1 4 4. అంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది చూడు. అంటే ఇవి సాప్రధాన సంఖ్యలు కావు. సాప్రధాన సంఖ్యలు కావాలంటే గాసాబా 1 ఉండాలి. గాసాబా అంటే అది ఒక్క టేబుల్లో అవి 2 పోయేటట్టు ఉండాలి. వేరే టేబుల్లో పోతే అది సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవ్వవు. ఓకేనా? ఇంకోటి ఏముంటుంది? సాపేక్ష ప్రధాన సంఖ్యల తర్వాత మూడవ ప్రధాన సంఖ్యలు ఏవి అంటాడు. వీటిలలో కవల ప్రధాన సంఖ్యలో డిఫరెన్స్ ఎంత రావాలన్నా వాటిలో ఏవేవి చెప్పినా మీకు, 3, 5 అనేది ఒక కవల ప్రధాన సంఖ్య, 5, 7 అనేది ఒక కవల ప్రధాన సంఖ్య, 11, 13 అనేది కూడా ఒక కవల ప్రధాన సంఖ్య,
తర్వాత 17, 19 అనేది కూడా ఒక కవల ప్రధాన సంఖ్య. వీటి డిఫరెన్స్ కూడా 2నే వస్తుంది. వీటి డిఫరెన్స్ కూడా 2నే వస్తుంది. భేదం తీసేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. భేదం 2 వచ్చిందంటే కవల. కవల అంటే 2, కవల పిల్లలు అంటే 2. కాబట్టి కవల ప్రధాన సంఖ్య అడిగిందంటే వాటి భేదం 2 రావాలి. ఆ 2 వచ్చేటి ఇవి. ఆ 100లోపు ఎన్ని ఉంటాయి? 8 జతలు ఉంటాయి. ఆ 8 జతలు నేర్చుకోండి. ప్రధాన ఈ తర్వాత సాపేక్ష ప్రధాన సంఖ్య. సాపేక్ష ప్రధాన సంఖ్య ఏంది? అవి ఏ అంకెలను ఉండని, ఏ సంఖ్యలను ఉండని వాటి గాసాబా ఒకటి రావాలి. సాపేక్ష ప్రధాన సంఖ్య ఏంది? గాసాబా 1 రావాలి. ఏ 1 తీసుకో, గాసాబా 1 రావాలి. నేను ఇక 9 తీసుకున్నా, ఇక్కడ 9 తీసుకున్నా, ఇంకొకటి 127 తీసుకున్నా. వీటి గాసాబా ఎంతనో క్యాలిక్యులేషన్ చేయి. 1 వచ్చిందా? ఇది సాపేక్ష ప్రధాన సంఖ్య. 1 రాలేదా? ఇక్కడ తెలిసిపోతుంది మనకు, వేరే టేబుల్లో పోతుందని. అది వస్తుందో రాదనేది గాసాబా చేయి. నీకు గాసాబా వస్తే ఓకే. చిన్న చిన్నవి నేర్చుకుంటే నీకు ఈజీ ఉంటుంది. అట్లా గాసాబా ఒకటి రావాలి, సాపేక్ష ప్రధాన సంఖ్య. ఇంకోటి ఏంటంటే మూడవ ప్రధాన సంఖ్య. మూడవ ప్రధాన సంఖ్య ఏంటంటే ఒకటే ఉంటుంది, అది 3, 5, 7. మూడవ ప్రధాన సంఖ్య 3, 5, 7. ఇగో వీటి డిఫరెన్స్ 2నే వస్తుంది, వీటి డిఫరెన్స్ 2నే వస్తుంది. ఇక ఇట్లా వచ్చే ఎక్కడ కూడా లేవు మనకి. ఇది ప్రధాన సంఖ్యల గురించి. ఇక సంఖ్యల గురించి అయితే మ్యాక్సిమం మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వాటిని మనం క్వశ్చన్స్లో ఏ విధంగా అయితే మనం యూజ్ చేస్తామో, ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత ఎట్లా యూజ్ చేస్తాం అనేది చెప్తా. ఓవరాల్గా మీకు నేర్పించింది ఈరోజు న్యాచురల్ నంబర్, సహజ సంఖ్యలు 1, 2, 3, 4 హోల్ నంబర్ 0 యాడ్ అవుతుంది. ఇవన్నీ సేమ్ ఉంటాయి. తర్వాత ఇంటీజర్ 0 మిడిల్ ఉంటుంది. ఇక్కడ 1, 2, 3, 4, ఇక్కడ -1, -2, ఇక్కడ పాజిటివ్ నంబర్స్, ఇక్కడ నెగిటివ్ నంబర్స్. తర్వాత నేచురల్ నంబర్, హోల్ నంబర్, ఇంటీజర్. తర్వాత రేషనల్ నంబర్కి ఏమని చూపిస్తాము? క్యూతో చూపిస్తాం. రేషనల్ నంబర్ అంటే ఏవి? తెలుగు మీడియం వాళ్ళకి ఈజీగా అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ అడ్డంగా ఉంటాయి, p/q రూపంలో ఉంటాయి. q 0 కావద్దు. కర్ణీయ సంఖ్యలు ఏవి? రేషనల్ నంబర్ ఇవైతే. ఇర్రేషనల్ నంబర్ ఇవి. కర్ణీయ సంఖ్యలు కట్లు ఉంటాయి, ఇట్లా కట్లు 2, 3 కట్టు కొడుతుంటాయి, అవి కర్ణీయ సంఖ్యలు. ఓకే. తర్వాత ఇక ఈ నేషనల్ నంబర్లో ఇంకొకటి రియల్ నంబర్ ఏవి? ఇవి రెండింటిని కలిపితే రియల్ నంబర్. q + q', ఇవి రెండింటిని కలిపితే అకర్ణీయ సంఖ్యలు కలిపితే రియల్ నంబర్స్ అయితే. ఈ నంబర్ సిస్టంలో ఇవి మెయిన్ నంబర్స్. ఈ నంబర్స్ మీకు అంతా తెలిస్తే మిగతా అన్ని చేసుకుంటూ పోవడానికి ఈజీగా ఉంటుంది. దాంట్లో మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సహజ సంఖ్యల్లోని సంఖ్యలు కూడా నేర్పించేసిన. ఏంటి సరి సంఖ్య అంటే ఏంటి, బేసి సంఖ్య ఏంటి, ప్రధాన సంఖ్య ఏంటి, ఆ ప్రధాన సంఖ్యల్లో మరి సరి ప్రధాన సంఖ్యలు ఏంటి, కవల సంఖ్య ఏది, బేసి ప్రధాన సంఖ్యలు ఏవి. ప్రధాన సంఖ్యల్లో ఒకటే సరి ప్రధాన సంఖ్య ఉంటుంది. ఏది? ప్రధాన సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 2, 3, 5, 7, 11, 13 సో అని. దీంట్లో ఒక్కటే సరి ఉంటుంది, మిగతా అన్ని బేసిలే ఉంటాయి. మిగతాయి మనం ఇంకా క్వశ్చన్స్ ముందుకు పోయిన కొద్దీ ఇంకా ఎక్కువ వివరిస్తా. నా క్లాస్ నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి ఇది చేయండి. ఇక నన్ను ఆదరించి మీకు మ్యాక్సిమం అర్థమయ్యేటట్టు వివరించడానికి నేను ట్రై చేస్తా. నన్ను ఆదరిస్తారని చూస్తున్నా. మీకు వీడియోస్ కావాలన్నా లైకులు, కామెంట్ రూపంలో లోపాలు తెలియజేయండి. మంచిగా ఉంటే గుడ్ బెస్ట్ ఏదో ఒకటి పెట్టండి. ఇక మ్యాక్సిమం మీ స్టేటస్లో వీలైతే పెట్టుకోండి. ఇక నా వ్యూవర్స్ పెరుగుతున్న కొద్దీ నా క్లాసులు కూడా పెంచుతూ ఉంటా. ఓకే. ఇంత ఓపికదని చూసినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బై.